అసాంఘిక శక్తుల పట్ల ఒక హంటింగ్ టైగర్ లాగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఒక సర్కస్ పులులలాగా ఆయన తయారు చేసినారు. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ నాలుగో సింహంలాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో నాలుగో సింహం నడ్డి విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. నిన్నగాక మొన్న ఒక ఘటనను, నిన్ననే అనుకుంటా నాకు తెలిసినంత వరకు, అయ్యన్న పాత్రుడు ఈయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, నెత్తిన ఎంటికలే కాదు, ఈయన బుర్రలో బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది. నెత్తిన ఎంటికలు లేవు, బుర్రలో బుద్ధి లేని అరగుండు అయ్యన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, అయ్యా, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే, పోలీస్ వ్యవస్థ సచ్చుబడిపోతే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది. దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంత వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన బుడ్డా రాజశేఖర రెడ్డిని కానీ లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. వారిద్దరిపైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగొడేస్తే ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తూ ఉంది, అయ్యా ఎందుకు నన్ను కట్టి మూలగొడేసినారు, ఇంకా మీరు అరెస్టు చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తూ ఉందయ్యా పోలీస్ వ్యవస్థ. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా, అబ్డక్షన్ కట్టాలా, హత్యా ప్రయత్నంగా కట్టాలా, విధులకు ఆటంకం కల్పించిన ఘటనకు సంబంధించిన కేసును కూడా కట్టాలా. ఇవన్నీ గాలికి వదిలేసి ఒక చిన్న కేసును తూతూ మంత్రంగా కట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లనంతా వీఆర్లోకి పంపుతున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు. ఇదల్లా ఎందుకు వచ్చిన బాధ అని కొందరు ఈ రాష్ట్రం వదిలి ఐపీఎస్ ఆఫీసర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ పైన వెళ్ళడానికి సిద్ధమైనారు. అదే కాకుండా కొంతమంది అధికారులు రాజీనామా, ఈ ప్రభుత్వం పెట్టే హింసను ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడతా ఉంటే తట్టుకోలేక రాజీనామా చేసి పోతా ఉన్నారు. ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయికి పోలీస్ వ్యవస్థ వచ్చింది అంటే ఇంతకంటే నీచం ఇంకే ఏమైనా ఉందా అని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.